చాలామంది చాలా రాశి వాళ్ళు, చాలా నక్షత్రాల వాళ్ళు ఏమడుగుతూ ఉంటారంటే, నేను ఏ దేవుణ్ణి ప్రార్థించాలి, నేను ఏ దేవుణ్ణి పూజించాలి, వేటితో పూజించాలి, వేటితో పూజిస్తే నాకు అనుకూలంగా ఉంటుంది, నేను అసలు ఈ దేవుణ్ణి పూజించవచ్చా, పూజించకూడదా అని ఇట్లా అనేక మందికి అనేక రకాలైనటువంటి డౌట్స్ ఉంటూ ఉంటాయి. క్వశ్చన్స్ వాళ్ళే మసరపడుతూ ఉంటారు. ఎవరిని అడగాలో తెలియక, ఏం చేయాలో తెలియక బాధపడుతూ ఉంటారు. కానీ ఇలా ఈ మనసులో ఈ రకమైనటువంటి బాధ, అంటే నేను ఎవరిని పూజించాలో తెలియకుండా చేస్తున్నటువంటి పూజ వలన వాళ్ళు ఎంత గొప్పగా చేసినప్పటికీ దాంట్లో ఆత్మశుద్ధి లేకపోవటం వల్ల పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని వాళ్ళు పొందలేకపోతూ ఉంటారు. కారణం ఏంటంటే, మనం చేసేటటువంటి పని మీద ఫస్ట్ నమ్మకం ఉండాలి. మనం ఏ దేవుణ్ణి అయితే పూజిస్తున్నామో వారి మీద మనం నమ్మకం పెట్టుకోవాలి. ఆ నమ్మకం లేకుండా నేను చేసేటటువంటి, కొంతమంది వెంకటేశ్వరాన్ని పూజిస్తారు, కొంతమంది నరసింహస్వామిని పూజిస్తారు, కొంతమంది శివుణ్ణి పూజిస్తారు, కొంతమంది అమ్మవారిని పూజిస్తారు. కానీ ఇలా ఎవరిని పూజిస్తున్నాము అంటే, నాకు ఈ దేవుడు కరెక్టా కాదా అనేటటువంటి విషయంలో చాలా కన్ఫ్యూజన్స్ ఏర్పడుతూ ఉంటాయి. అలా కాకుండా అసలు మీ రాశి ఏమిటి, మీ రాశి ప్రకారం మీకు ఏ దేవుణ్ణి ఎలా పూజిస్తే బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు పొందుతారనే విషయం మనం ఇక్కడ తెలుసుకుందాం.